ఒక ప్రవక్త అయిన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన వ్యక్తి ఈ వ్యక్తి. దేవుడు రోజు ప్రత్యక్షమవుతున్న వ్యక్తి ఇర్మియా భక్తుడికి. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్నిరాజు పెట్టించున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించినంతగా ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే యెహోవా వాక్కు? నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేస్తున్నారు. ఈ రోజున ఈస్టర్ దేవుడు లేచిన రోజు అని చెప్పి నేను ఎన్ని వంటకాలు చేసుకుని వచ్చాను. రోజు వండుకునే చికెన్ పక్కన పెట్టి, రోజు వండుకునే అన్నం పక్కన పెట్టి, ఈరోజు ఈస్టర్ బయటికి వెళ్ళాలి అని ఆలోచన ఉన్నా. లేదు ఈరోజు క్రిస్మస్ ఖచ్చితంగా బిర్యానీ వండుకోవాలనే ఆలోచన ఉన్నా. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది, వీటన్నిటిని ఆరాధించడం, వీటన్నిటిని పూజించడం ఇక్కడతో ఆపుతే చాలా మంచిది. మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆమడం మంచిది. ఈస్టర్లో వీటన్నిటిని కూడా నేను దేనికి వ్యతిరేకిని కాదు, నేను ముందే చెప్తున్నా, దేనికి నేను వ్యతిరేకిని కాదు. నిజాన్ని బయలుపరచడమే నా పని, నిజాన్ని తెలియపరచడమే పని. దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆకాశపు రాణి అనగా అస్తారోతు. ఆకాశపు రాణి అంటే అస్తారోతు అని అర్థము. అస్తారోతు అంటే సొలొమోను ఆరాధించినటువంటి విగ్రహం యొక్క పేరు ఆకాశపు రాణి. అది ఎలా ఉండదో తెలిసే దాన్ని చెప్తే మీరు చిరాకు పడతారు. స్త్రీకి బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి 2 రెక్కలు ధరించి పెడితే ఎలా ఉంటుంది? ఆ దరిద్రం. ఇప్పుడు ఉండే విగ్రహాలు అది అంతకంటే భయంకరం. వీటన్నిటికీ యజమాని కాదు, అంతకంటే భయంకరం. వస్త్రాలు ఉండవు, అలంకరణ ఉండదు, ఏమీ ఉండదు. దానికి ఉన్నానల్లా నగ్నంగా జీవించడం, 2 రెక్కలు కలిగి ఉండడం. దానిని ఆరాధించేవాడు సొలొమోను భక్తుడు ఆ రోజుల్లో. ఈ రోజున భక్తులు దేన్ని ఆరాధిస్తున్నారు? పొట్టలు లేని సమాధిని ఆరాధిస్తున్నారు. ఉన్నా కదా? ఆ సమాధి దగ్గరికి పోయి దండలేసి, పువ్వులేసి, అయ్యేసి, ఇయ్యేసి దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. అది నిజం. దేవుని యొక్క నామాన్ని నాశనము చేసే వాళ్ళు ఎవరంటే ఈ రోజున పక్కగా క్రైస్తవులే. బయట కాదు, క్రైస్తవుడే దేవుడి పేరును చెరిపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి 1వ రాజులు గ్రంథము 11వ అధ్యాయము 1వ రాజులు 11:5 తీయండి ఒకసారి. చదవాలి. 1వ రాజులు 11:5. అస్తారోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్తారోతు అనగా ఈస్టర్ అని అర్థము. అర్థమవుతుందా? అస్తారోతు అనగా ఈస్టర్. ఈస్టర్ అంటే ఏది? ఇప్పుడు జరుగుతున్న పండగ.
ఈ పండగని అస్తారోతు అని అంటారు. ఇబ్రూ బైబిల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇబ్రూ గ్రీక్ బైబిల్లో ఉంటాయి వీటికి అర్థాలు. అస్తారోతు అంటే ఈస్టర్ అని అర్థం. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే అస్తారోతు సిదోనీల దేవతను, ఎవరి దేవత? సిదోనీలు అనే ప్రజల దేవతను సొలొమోను ఆరాధిస్తున్నాడు. మరి ఇది దేవుడికి ఇష్టమేనా? దేవుడికి ఇది అంగీకారమేనా? ఈస్టర్ అనేది ఎప్పుడు వచ్చిందనుకున్నారు? 1600 సంవత్సరం కాలంలో వచ్చిందంట ఈస్టర్ పండుగ. అప్పుడు వచ్చిన పండుగ అంటే అప్పుడు సొలొమోను భక్తుడు శాసిస్తున్నాడు రాజ్యాలను. అప్పుడు పెట్టాడు ఆయన ఈ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. ఎవరు నడుస్తున్నారంటే సొలొమోను భక్తుడు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో చెడ్డవాడైపోయాడు, బుద్ధిహీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడికి ఎందుకండి ఇంత కోపం? అస్తారోతంత ఎందుకు అంత కోపం? మరి ఈ రోజు ఈస్టర్ అనే పదాన్ని దేవుడు చెరిపివేయవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇందాక చదివినట్లుగా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యం చదవండి ఒకసారి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకూడదు. మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చట్టపరుచుకుని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తగిలిన వారిని విధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోషరత్వము చిందింపకయు మీకు కీడు కలిగించే అన్య దేవతలను అనుసరింపకయు నుండి ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండికి పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే స్థలం యెహోవా ఆలయము. ఎవరి ఆలయం? మన ఆలయం కాదు, మనం ఆరాధిస్తున్న మందిరము కాదు. ఇది ఎవరి ఆలయం అంటే దేవుని ఆలయం. మరి ఆలయంలో ఏం జరగాలి? ఇటువంటి ఆలయాల్లో ఏం జరగాలి ఈ రోజున నేను అడుగుతున్నా. దేవుని వాక్యాన్ని బట్టేనే మాట్లాడుతున్నాను, సొంత మాటలతో నేను మాట్లాడుతా. లేదు నువ్వు మాట్లాడే మాట అబద్ధం అంటే మాత్రం ఈ వాక్యం కూడా అబద్ధం అవుతుంది. ఇక్కడ కనబడే మాటలు కూడా అబద్ధం అవ్వాలి. ఇర్మియా భక్తుడు దొంగ కళల కన్నాడేమో అని మాట్లాడాలి ఈ రోజున. అలాగంటారని చెప్పి చివరిన ఏం మాట్లాడుతున్నాడంటే ఇది యెహోవా వాక్కు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏమనంటున్నాడంటే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకునవద్దు. ఏ మోసకరమైన మాటలు? ఈస్టర్లో, ఇంకా గుడ్ ఫ్రైడేలు, క్రిస్మస్ లో, భస్మ బుధవారాలు, ఇంకేమున్నాయి? వీటన్నిటిని కూడా మీరు ఆధారం చేసుకుని నా గుడిలో కనుక మీరు జరిపితే ఒక్కడో తీసేస్తాను. ఆ రోజునే యేసు ప్రభు వారు కొరడా పట్టుకుని ఒక్కొక్కడు తోలు తీసేసాడు. ఆ రోజు ఎందుకు? వ్యాపారాలు చేస్తున్నారని. హల్లెలూయా, హల్లెలూయా. చూడాలి, మీకు అర్థం కాదు. ఇక్కడ 3 సార్లు ప్రస్తావిస్తున్నాడు. ఇది యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని 3 సార్లు ప్రస్తావించాడు అక్కడ మాటల్లో. అని మీరు చెప్పుకొనుచున్నారే, మీ మోసకరమైన మాటలను ఆపండి. ఆ కింద మాట్లాడుచున్నాడు చూడండి 10వ వాక్యంలో. 10వ వాక్యం చదవండి ఒకసారి. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలుకు దూపము వేయచ్చు మెరుగని దేవతలను అనుసరించుచున్నారే. ఎవరు? మీరెరుగని దేవతలు.
అంటే మీకు తెలియని దేవతలు. ఎవరి దేవతలు? అస్తారోతులు. మీకు ఇంతకు ముందు అస్తారోతు కోసం తెలుసా? ఒకప్పుడు నేను చెప్పా ఈ మాట కోసం, కానీ మీరు మర్చిపోయారు. పదే పదే చెప్పాలంటే నాకు తీసుకు. ఎందుకంటే అస్తారోతు కోసం చాలా హిస్టరీ ఉంది బైబిల్లో. ఆ హిస్టరీ అంతా ఎప్పుడు తెలుసుకోవాలి? మళ్ళీ ఇస్తారు. అప్పుడు కూడా మీకు గుర్తు లేదనుకో, మళ్ళీ ఇస్తారు. అప్పటికి గుర్తు లేకపోతే మళ్ళీ ఇస్తారు. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, మీ బోధన ఆపడం ఇంకెప్పుడు సంపూర్ణ అవుతారు? ఎప్పుడు చూసినా బోధించడమే, ఎప్పుడు చూసినా వినడమే, ఎప్పుడు చూసినా పాటలు పాడటమే. ఇదంతా ఆపేసి సంపూర్ణ అవడానికి ప్రయత్నం చేయండి. ఎలా సంపూర్ణ అవ్వాలి? ఎలా భక్తిలో ముందుకు సంపూర్ణంగా సాగాలి అని అంటే, దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అని మీలో ప్రశ్న మెదులుతూ ఉంటా చూసావా? ఆ ప్రశ్నే నిన్ను భక్తిలో ముందుకు కొనసాగిస్తాది. చనిపోయాడని అందరికీ తెలుసు, తిరిగి లేచాడని అందరికీ తెలుసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందుమని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నేను అడగట్లేదు ఈ మాట, దేవుడు అడుగుతున్నాడు. నేను అడగట్లేదు. ఇర్మియా భక్తుడికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు నీకు ఎటువంటి క్రియలు చేస్తున్నారు? ఏ క్రియలు ఏం చేస్తున్నారు? విడుదల. ఇంకేం రోజులు విడుదల? నీకు ఎప్పుడు వచ్చేసిందో తెలుసా విడుదల? నీటిలో మునిగి పైకి లేచి పొట్టి మీదకి రాగానే నీకు విడుదల వచ్చేసింది. ఇక పత్తాగా విడుదల ఒక్కసారి తలుపు తెరవబడుతుంది, పత్తాగా తెరవబడదు. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక్కసారి విశ్వాసం వచ్చింది, అస్తమాటు రాదు. వచ్చిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా చేతపట్టుకో. ఖచ్చితంగా నువ్వు మరణించేంత వరకు, మరలా తిరిగి లేచేంత వరకు ఆ విశ్వాసం నీకు ఉంటుంది. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటంట? మందిరాన్ని దేనితో పోలుస్తున్నాడు? దొంగల గుహ. దొంగల గుహలో ఎవరుంటారు? దొంగలు ఉంటారు. నక్కల గుహలో ఎవరుంటారు? నక్కలు ఉంటాయి. గొర్రెల గుహలో ఎవరుంటారు? గొర్రెలు ఉంటారు. దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని పిల్లలు ఉంటారు, దేవుని సేవకులు ఉంటారు, ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటారు, భక్తులు, బోధకులు, స్వార్థికులు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మందిరాన్ని దొంగల గుహతో పోలుస్తున్నాడు. ఎందుకు? దొంగలు ఎక్కువ లేరు స్వామి, మందిరాల్లోనే ఉన్నారు. దొంగలు ఎక్కడో లేరు, మందిరాల్లోనే ఉన్నారు. ఎందుకు? వాక్యాన్ని ఒకసారి చెప్పానని మీరే చెప్తున్నారు. అప్పుడు చెప్పిన వాక్యమే మరలా ఇప్పుడు మీకు నేను రిపీట్ చేస్తున్నా, అంతే. నేను కొత్తగా ఏం చెప్పట్లా. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే నాకు గుర్తులేదు, కనీసం నాకు ఏదైనా చెప్తే నాకైతే ఒక పెళ్ళి అవ్వలేదు. అప్పుడైతే నాకు పెళ్ళి అవ్వలేదు. అంటే ఇప్పుడు సుమారుగా 5 సంవత్సరాలు నా దేశంలో ఉంటుంది మీకు వాక్యం. ఏంటి అప్పుడు చెప్పిన వాక్యం మీకు అస్తారోతు అని గుర్తుంది, కానీ దానికి అర్థం ఏమిటి, అది ఎక్కడది, అది ఏ తల్లి, ఎవరు ఆరాధించారు, ఎలా వచ్చింది, ఎందుకు పుట్టింది, అసలు దాని కొడుకులు ఎవరు, దాని కుమార్తెలు ఎవరు, దాని కూతురులు ఎవరు, దానికి ఏ వంశము, దానికి ఏ గోత్రము, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు చెక్కారు, ఎవరు ఆరాధించారు అన్న విషయం తెలియట్లా మీకు. ఇప్పుడు దానికోసం ఎవరిని ఇవ్వడానికి టైం కూడా లేదు. మళ్ళీ వేసుకునే అప్పుడు కూడా గుర్తులేదు అనుకో, మళ్ళీ వేసుకునే. అప్పుడు గుర్తు లేకపోతే మళ్ళీ వేసుకునే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మాట్లాడుతున్నాడు చూడండి, 16వ వాక్యంలో చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? అంటాడు అనుకుంటున్నారు ఈ మాట. ఈ మాట దేవుడు అంటాడు అని మీరు అనుకుంటున్నారు కదా? అంతేనా? ఇసుకొస్తే ఎవరైనా ఆయన మాత్రం ఎంతకాలం అండి సహించేది, ఎంతకాలం వచ్చుకునేది? ఏ మనుషుని బట్టైనా కానీ, ఎవరిని బట్టైనా కానీ, నువ్వు ప్రార్థన చేసినా నేను విన్ను, నువ్వు మొదలుపెట్టినా నేను విన్ను. నువ్వు నన్ను బతిమాలకుండా కానీ నేను పక్కన పెట్టేస్తాను. అస్సలు నిన్ను నేను పట్టించుకోను కూడా పట్టించుకో. ఎందుకు? నువ్వు చేసే పాడు పనుల వల్ల, నువ్వు చేసే పాడు పనుల వల్ల నేనేం చేస్తానంటున్నాడు? పట్టించుకోడు. ఎవరిని ఇదంతా పాత నిబంధన కదండి. మరి పాత నిబంధనలు ఎలా ఉన్నాయి? కొత్త నిబంధనలు అలా లేదుగా. ప్రేమిస్తానంటున్నాడుగా, ఆదరిస్తానంటున్నాడుగా. ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరే కాదు. అక్కడ మాట్లాడినోడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ లేఖనాలన్నీ నెరవేర్చడానికి కొత్త నిబంధనని దేవుడు రాసి పెట్టాడు. హల్లెలూయా. కొత్త నిబంధన అంటే నెరవేర్పు. అర్థమవుతుందా? కొత్త నిబంధన అనగా నెరవేర్పు. అంటే నెరవేర్చడమే అందులో పని. ఇక్కడ ప్రవచనాలు, ఇక్కడ పాత నిబంధన అంతా కూడా ప్రవచనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ అంటే ఇస్తార్ నుంచి వచ్చింది. ఇస్తార్ అనగా అస్తారోడ్ అని అర్థం. అస్తారోడ్ అంటే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఎవరు చేశారు? సొలొమోను భక్తుడు చేశాడు. ఈ సొలొమోను భక్తుడు చేసిన దానికి మరొక పేరు ఆకాశరాణి. ఏ రాణి? ఆకాశరాణి. ఎంత అందంగా ఉందో ముందు పేరు. ఏ ఆకాశంలో రాణి ఇవ్వమని ఆ రాణి వేనా? ప్రతి దానిని సృజించిన వాడు వాయువు. మళ్ళీ ఆకాశానికి రాణి ఏంటి? అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే దేవుడికి ఏమవ్వాలా రాణి గారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలైన పునరుద్ధానం అంటే ఏంటో చెప్తారా? ఈస్టర్ వద్దు, పక్కన పెట్టండి. అసలు దేవుడు ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు మరలా 40 దినాలు మనతో ఉన్నాడు? ఎందుకు మరలా మంతలేని వారి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది? పేతురు ఎందుకు వెళ్ళాడు? ఆగిపోయిన పేతురు మరలా తిరిగి ఎందుకు వచ్చాడు? తోమ ఎందుకు గాయపడిన యొక్క చేతిలో వేలు పెట్టి ఎందుకు చూచాడు? ప్రశ్న ప్రశ్న ప్రతిదీ ప్రశ్నే. ఏమంటే తోమకు అవిశ్వాసం అండి అని అంటాం. ఆ అవిశ్వాసి భారతదేశంలో రావడం వల్ల నువ్వు ఈ రోజు ముసుకేసి కూర్చొని ఉన్నది ఇక్కడ. లేకపోతే నీకు ఏది తాడు ఉండదు, పొంగడం ఉండదు. తడానికి ఆట కట్టుకుంటున్నా జరగాలి. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. సహోదరులారా, వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించుతునో రక్షణ పొందువారయ్యుందురు. అదేమనగా, జాగ్రత్తగా వినండి, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను.
లేపబడెను. హల్లెలూయా. ఏ ప్రకారము లేపబడ్డాడు? ఏ ప్రకారము లేపబడ్డాడు? గట్టిగా చెప్పాలి. ఏ ప్రకారం? లేఖనముల ప్రకారము లేపబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలంటే ఏ లేఖనాలు అనుకుంటున్నారు మీరు? ఏ లేఖనాలు? బైబిల్ లేఖనమే. దాన్నే కాదమ్మా. నామాన్ని అబద్ధం అవచ్చు, కానీ అందులో ఉన్న ప్రతి అక్షరం కూడా అబద్ధం అవ్వదు. ప్రతిదీ నిజం. బైబిల్ లేఖనమే. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం అనబడిన పాత నిబంధనలో యేసు ప్రభువు చనిపోవాలి, తిరిగి లేవాలి అన్న మాట నెరవేర్పు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన వచ్చాడు, జన్మించాడు, పరిపాలించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు ఉన్నాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది లేఖనం ప్రకారమే జరగాలి, ఆయన ఇష్టానుసారంగా కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఇష్టానుసారంగా ఆయన చేశాడు అనుకోండి, ముందు భక్తుల జీవితాలు అబద్ధాలు అయిపోతాయి. ముందు మాట్లాడిన మాటలు ప్రతీది కూడా అబద్ధమైపోతాయి. ముందున్న 39 పుస్తకాలు అబద్ధ పుస్తకాలు అయిపోతాయి. అలాగని ఆలోచించి ఆయన లేఖనం ప్రకారమే మరణించాడు, లేఖనము ప్రకారమే 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు లేఖనాలు ఏం చెప్తున్నాయి? యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తే యేసు ప్రభువారి మరణం అంతా కూడా యెషయా గ్రంథములో లెక్కించబడింది. ఒకసారి చూడండి, 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎనిమిది నుంచి చదవండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అదిగో అది కాదు. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఏ తరము? ఆయన తరం. అంటే ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు, అంటే భూమి మీదకి వచ్చాడండి, మన కళ్ళ ముందు జరుగుతుంది. ఆయన శిలువ మరణం మన కళ్ళ ముందు జరుగుతుంది. అప్పుడు నీకు ఆలోచన వచ్చిందా? అవును, రోజు యెషయా భక్తుడు చెప్పాడు కదా, దావీదు భక్తుడు చెప్పాడు కదా, నా ఆలోచన నీకు వచ్చిందా? రాదు. కొత్త నిబంధనే తీసుకుంటున్నా. కానీ భక్తులు మాట్లాడిన మాటలు ఏవి? అవి గుర్తుండవు. అందుకే అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతున్నాడు, ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆ తర్వాత అంటున్నాడు, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. చేశాక లేదా యేసు ప్రభువుకి సమాధి చేశారు. ధనవంతుని వద్ద అతడు వచ్చబడను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా భక్తుని యొక్క నోట నుండి వచ్చిన వాక్కు నెరవేర్పు అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం. యెషయా కంటే ముందే ఒక భక్తుడు ప్రవచించాడు. ఎవరో చూపించిన కీర్తన గ్రంథము 16వ కీర్తన, కీర్తనలో 16వ కీర్తన 8, 9, 10 వాక్యాలు చదవండి. సదాకాలము యెహోవా యందు నా కుడి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా, జాగ్రత్తగా వినండి, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టము, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయు. ఇది ప్రవచనమా కాదా? నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టని. పరిశుద్ధుడు ఎవరు భూలోకంలో?
పరిశుద్ధుడు ఎవడు? అబ్రహాం పరిశుద్ధుడా? ఇస్సాకు పరిశుద్ధుడా? యాకోబు పరిశుద్ధుడా? కాదు. ఎవరు పరిశుద్ధుడు అంటే నజరేయుడగు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని చెప్పి దావీదు భక్తుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట అపోస్తల కార్యములో పౌలు భక్తుడు మరలా రిపీట్ చేశాడు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి నమ్ముతాడండి, మోషే తెలుసు కదా. మోషేకి ఎలా తెలుసు యేసు ప్రభువు చనిపోయి మరలా తిరిగి లేస్తాడని? మోషేకి ఎలా తెలుసు? ఎలా తెలుసు? అంతకంటే ముందు వచ్చింది అనుకున్నారా? ఒక నిబంధన అది కదా. అప్పటికి ధర్మశాస్త్రమే రాయబడలేదు. మోషే చేత రాయించుకున్నాడు ధర్మశాస్త్రము. అందులో రాయబడింది యేసు ప్రభువు మరణిస్తాడు, మరణించి మరలా తిరిగి లేస్తాడు అని అప్పుడే రాయబడింది. అబ్రహాం ఎలా తెలుసు? మోషే కంటే ముందు. అబ్రహాం ఎలా తెలుసు? అబ్రహాము కంటే ముందున్నవాడు హానోకు. ఆయనకి ఎలా తెలుసు? హానోకు కంటే ముందున్నాడు నోవాహు. ఆయనకి ఎలా తెలుసు? ఇప్పుడు ఇది కాదు ఈ మరణం, కొత్త నిబంధనలోది కాదు ఈ మరణం. లేఖనాలు నెరవేర్పు కొరకే కొత్త నిబంధన రాయబడాలి. కాబట్టి ప్రేమ, కల్మషం లేని ప్రేమ తెలియాలి. కాబట్టి దేవుని రుచి ఎట్టిదో తెలియాలి. కాబట్టి నీకు బాప్తీసాల కార్యక్రమాలు తెలియాలి. కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తలుల కార్యం ఇలా ప్రకటన గ్రంథం వరకు రాసి పెట్టించాడు దేవుడు. అదంతా నెరవేర్పు. అక్కడంతా ప్రవచన. ఆది కాండంలోనే యేసు ప్రభు వారి మరణం ప్రారంభమైంది. ఆదిలోనే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రారంభం కాదు, ఇది ఆదిలోనే ప్రారంభమైంది. అంటే క్రిస్మస్ ఎప్పుడుది? పుడతాడు, మరణిస్తాడు. ఆయన పుట్టుకను మనం క్రిస్మస్ కింద చేస్తున్నాం. ఆయన మరణించడాన్ని గుడ్ ఫ్రైడే కింద చేస్తున్నాం. తిరిగి లేవడాన్ని ఈస్టర్ కింద చేస్తున్నాం. అంటే క్రిస్మస్ ఎప్పుడుది? నోవాహు కాలం కంటే ముందుదా? మీరు మమ్మల్ని వాక్యాలు చెప్పి మైండంతా పాడు చేసేస్తున్నారండి. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మాకేం అర్థం కాదు అనుకుంటున్నారేమో. కాదు, లేఖనాలు నెరవేర్పు కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు అని ఎందరో వాక్యం ఇస్తారు. లేఖనాలు నెరవేర్పు కొరకు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భక్తులందరూ కూడా ఒక రాజు వస్తాడు, ఒక గొర్రె పిల్ల వస్తుంది, ఒక వధువు దేవుడిని ఒక గొర్రె పిల్ల వస్తుంది, మన పాపములన్నిటిని కలగడానికి ఆయన మాత్రమే వధించబడతాడు, సమాధిలో పెట్టబడతాడు, మరలా 3వ దినాన తిరిగి లేపుస్తాడు అని చెప్పారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. వస్తాడు 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 వస్తాడు. ఎవరు వస్తారు? ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? ఇప్పుడు మనం చూస్తున్నాం రెండవ రాకడాన్ని. వస్తాడు వస్తాడు వస్తాడని. కానీ వస్తాడు. వీళ్ళందరూ చూశారు. మలాకి అయిపోయింది. మత్తయి సువార్తకు వచ్చేసరికి బెత్లెహేము అనే పట్టణంలో నజరేతు అనే చిన్న పల్లెటూరిలో పుట్టాడు ఒక రాజు. హల్లెలూయా. ఆయనే నజరేయుడగు యేసుక్రీస్తు. అది నెరవేర్పు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. అసలైన పునరుద్ధానం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు నీటిలో మునిగి బయటకు వచ్చిన తర్వాతే అసలైన పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. నువ్వు నీ నోటిలో కూడా చెప్పవు. చూసావా ఏమని? నేను నిజముగా నమ్ముచున్నా ఈయన లోక రక్షకుడు, ఈయన నిజమైన దేవుడే నమ్మామని నీ నోటిగా కూడా వచ్చి చూసావా? అప్పుడే మరణించిన వాడిని బయటికి నువ్వే లాక్కొచ్చావు దేవుడిని. హల్లెలూయా. నువ్వే తీసుకొచ్చావు. ఇంకెక్కడ కనబడింది మధ్యలేని మర్యాద దేవుడు. నువ్వు తీసుకొచ్చేసావు దేవుణ్ణి. ఎక్కడో లేడు దేవుడు. నీలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీతోనే ఉంటాడు, ఇక ముందు కూడా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అసలైన పునరుద్ధానం అంటే. వేరొక విషయం ఏమిటంటే
పునరుద్ధానము రోజున ప్రభు వల్ల కార్యక్రమంలో చేయి పెట్టడము చాలా మంచిది, చాలా మంచిది. బైబిల్ గ్రంథంలోనే ఆ మాటలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయనను మనము జ్ఞాపకము చేసుకున్నటకై ఆయన రక్తమును శరీరమును తీసుకొనడి అని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడి ద్వారా మనకు లేఖనము రాయబడి ఉంది. ఆ రాయబడిన ప్రకారమే దాని నెరవేర్పు కొరకే ఈ శరీరము ఈ రక్తము మన ముందు ఉంచబడ్డ ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆలోచన కాదు, ఎవరి శక్తి కాదు, ఎవరి బుద్ధి కాదు. పౌలు భక్తుడు చెప్పిన మాట ప్రకారమే, ఆ లేఖనము ప్రకారమే ఈ రోజున నెరవేర్పులోనికి మనం అందరం కూడా వచ్చాము. అస్తారోధం ఏంటో తెలిసింది, ఈస్టర్ అంటే ఏంటో తెలిసింది. మరలా వచ్చే సంవత్సరం నా చేత తెప్పించుకుంటాం. అప్పుడు ఏంటో పొందామంటే అస్తారోధికి కుందేలు ఎలా పుట్టిందన్నా తెలుసుకోవాలి. అర్థమైందా? నా మాట కాదండి, బైబిల్లోనే ఉంది. అస్తారోధికి కుందేలు ఎలా పుట్టింది అన్నది అప్పుడు అడగండి, అప్పుడు చెప్తారు. అప్పుడు దాకా నేను ఏం అడగద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.